హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ట్రూ వ్యూ బ్రాండ్లోని 4G బుల్లెట్ కెమెరాని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది 3 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులోని 2-వే ఆడియో కమ్యూనికేషన్ ఉంటుంది, అలాగే నైట్ టైం కంప్లీట్ కలర్ విజన్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు కెమెరా అయితే ఎలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి మైక్ ప్రొవైడ్ చేశారు, అలాగే లెన్స్ అండ్ ఐఆర్ రేస్ ఉన్నాయి. సైడ్ అయితే మనకి యాంటీనాస్ ఇచ్చాడు, 2 సైడ్స్ కూడా యాంటీనాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి గ్రిప్ ప్రొవైడ్ చేశాడు వాల్ ఫిక్సింగ్ కోసం. అండ్ వైర్ కి కనెక్టర్స్ వచ్చేసి ప్రొవైడ్ చేశారు కదా, అందులో ఒకటి వచ్చేసి ల్యాన్ కనెక్టర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం, ఒకటి వచ్చేసి అడాప్టర్ పవర్ కోసం, అండ్ ఇంకోటి వచ్చి రీసెట్ బటన్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ అనమాట, వాయిస్ రావడానికి. అండ్ డిస్క్రిప్షన్ కోసం స్టిక్కర్స్ ఇచ్చాడు, అలాగే మొబైల్ కనెక్టివిటీ కోసం క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి సిమ్ అండ్ మైక్రో ఎస్డి కార్డు ఫిక్సింగ్ కోసం ఇచ్చాడు. సిమ్ అయితే ఫిక్స్ చేసి ఒకసారి పవర్ అయితే టర్న్ ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ బాక్స్ కి ఫిక్స్ చేస్తున్నాం కదా, ఇది వాల్ కి ఫిక్సింగ్ కోసం, అంటే కనెక్టర్స్ అవన్నీ బయటకి కొంచెం హాట్ గా కనిపించకుండా ఉండడానికి. లేదంటే మనం నార్మల్ గా అయినా వాల్ కి డైరెక్ట్ గా ఫిక్సింగ్ అయితే చేసుకోవచ్చు డ్రిల్ వేసి. పవర్ అయితే ఆన్ చేశాను కదా, ఆన్ చేసాక మీకు యాప్ విషయానికి వస్తే ట్రూ క్లౌడ్ యాప్ వచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి మీ నెంబర్ తోని. నేనైతే రిజిస్టర్ ముందుగానే చేసుకున్నాను కాబట్టి లాగిన్ చేసుకుంటాను. సాఫ్ట్వేర్ కోసం అయితే కంప్లీట్ గా నేను బిఫోర్ గా ఇంకొక కెమెరా కోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో కానీ పైన కార్డ్స్ లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో ప్లస్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది బ్లూటూత్ ది, అవి అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మీకు స్కాన్ అని కనిపిస్తుంది కదా, స్కాన్ మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ తోని మీకు కెమెరా బ్యాక్ సైడ్ ఇలా క్యూఆర్ కనిపిస్తుంది కదా, అది స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు స్కాన్ అయ్యి 100% అయితే అవుతుంది. 100% అయిన తర్వాత మీకు యాప్ లోకి కెమెరా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో 100% అయ్యేదాకా వెయిట్ చేయండి. అయిన తర్వాత మీకు ఇక్కడ డివైస్ నేమ్ మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత మీకు కెమెరా అయితే యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు కెమెరా వ్యూ అయితే వస్తుంది. పైన వచ్చేసి మీకు సిగ్నల్ ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది. సిమ్ సిగ్నల్ అనమాట. అది ఎక్కువ సిగ్నల్ ఉంటే వీడియో ప్లెజెంట్ గా మూమెంట్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కనిపిస్తుంది కదా, సేవ్ చేసుకోండి. కెమెరా పైన మనకి ఏదైతే క్యూఆర్ ఇచ్చాడో అది సేమ్ ఇక్కడ ఇస్తాడు. అండ్ మీరు ఏ ట్రూ క్లౌడ్ కెమెరా అయినా సరే ఇదే పద్ధతిలోనే యాడింగ్ చేసుకోవాలి. అండ్ కెమెరా ఫిక్సింగ్ విషయానికి వస్తే నేను బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, మాక్సిమం బాక్స్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అది యూజ్ చేసుకోండి బెటర్. మనకి కొంచెం హార్డ్ గా కనిపించు, వైర్స్ ఏమి బయటికి కనిపించు. ఇది ఈ రోజు టాపిక్ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.